డబ్బులు ఓకే. మావయ్య మీ ఆనంద బాష్పాన్ని కొంచెం అణిచివేయండి. అణిచేస్తాను. అయ్యా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? జరగదు అని అంటున్నానంతే. ఎందుకు జరగదురా? ఏం లేదయ్యా, మా అక్క కొంచెం సెంటిమెంటల్ టైపు. ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి తను ఏమాత్రం ఒప్పుకోదు. నింగడానికి మెతుకులేదు గాని ఇంత ఆస్తున్న అమ్మాయిని ఎవడైనా వదులుకుంటాడా? నోరు మూసుకొని మర్యాదగా మేము చెప్పినట్టు చెయ్యి, లేదంటే. సరే నువ్వు అమ్మా పూజ రా రామ్మా రా. బంగారం, నీకు శివకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేమంటావు? ఆలోచించుకు తల్లి. ఈ పెళ్లి జరిగిందంటే మీ ఇద్దరూ కలిసి అకౌంట్లు చూసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చూసుకున్న అకౌంట్స్ సరిపోవట్రా? నాదేముంది, మీ ఇష్టం మావయ్య. బంగారు తల్లి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అయ్యా ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. మళ్ళీ సమస్య ఏంట్రా? మా మామయ్య చెప్పినట్టు అమ్మ కొంచెం సెంటిమెంటల్ టైపు. అది ఈ సంతోష్ ఉన్నారు కదండి, ఆయన పూజను ఎవరో కళ్యాణ మండపం నుంచి ఎత్తుకొచ్చారని ఊరంతా చెప్తున్నారండి. ఈ విషయం అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతున్నాండి. ఓ అదా నీ సమస్య. రై ఆ సంతోష్ బకరాన్ని ఈడ్చుకురంట్రా. నమస్తే సార్. రే సంతోష్, పూజని కళ్యాణ మండపం నుంచి ఎత్తుకెళ్ళింది ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఆ రోజు ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పేది అబద్ధం. పూజను ఎత్తుకెళ్ళింది ఇతనే సార్. కరెక్ట్ సార్. అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు సార్? ఈడే సార్, ఆ రోజు నేనే లిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పిందే నిజం. ఇదే మాటని ఊళ్ళో ఉన్న అందరితోనూ చెప్పు. వెళ్ళు. ఏం శివ, ఇప్పుడు నీకు సంతోషమేగా? ప్రస్తుతానికి ప్రాబ్లం సాల్వ్ అయ్యా, చాలా సంతోషం. రే తమ్ముడు ఇలారా. అయితే ఉంటాను మావయ్య. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటే కన్ఫ్యూజ్ గా ఉందే. నేను రాసిన స్టోరీయే, కానీ నాకు తెలియకుండానే ఎన్నో ట్విస్టులు జరిగిపోతున్నాయిరా. ఈ స్టోరీ క్లైమాక్స్ ఏంటి? తెలియడం లేదురా. నాకు తెలిసిపోయింది. ఏంటి? సావే. ఎవరికి? నీకే. వెరీ గుడ్. అబ్బాయి ఎవరు? ఇతనే. ఓ శివ. ఏకా వాళ్ళ అక్క కొడుకు. ఏకా మా ఇంట్లో ఎన్నాళ్ళు కుక్కలాగా పనిచేశాడు. ఆ విశ్వాసం కోసమైనా వాడికి విశ్వాసం ఉంటే ఇచ్చే డబ్బుల్లో 100-200 పెంచండి, అంతేకాని ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయకండి. పర్లేదు వదిలేండి. ఎలాగో మా అమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒప్పుకోదు. అది కాకుండా మా మామయ్యకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఎవరూ లేని అన్నతలాగా ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదయ్యా. శివ, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. మిస్టర్ ఏక, ఏంటి? మా బావగారుల మేనగోడల్ని పెళ్లి చేసుకోబోయే శివ మాకే వరుస అవుతాడు? తాత వరుస అవుతాడు. ఇది కూడా తెలియకూడా కొడుకు వరుస అవుతాడు. యువర్ రైట్ బావగారు. ఏక ఎలా మీ కుటుంబానికి విశ్వాసంగా ఉన్నాడో అదే విధంగా శివ కూడా మా కుటుంబానికి విశ్వాసంగా ఉన్నాడు. అందుకని శివని మా అబ్బాయిగా భావించి మేమే ముందుండి ఈ పెళ్లిని బ్రహ్మాండంగా జరిపిస్తాం. ఓకేనా? అయ్యో చాలా సంతోషం అండి. నాకు ఒక చిన్న సందేహం. అవునయ్యా, మీ సందేహం కరెక్టే. ఈ పెళ్లి జరగకూడదు. వెంటనే ఆపేయండి, బళ్ళు స్టార్ట్ చేయండి, పోదాం. నోరు మొయ్యి. ఒక్కటిచ్చానంటే వెళ్ళి కుమ్మలో పడతాం. బావగారు, మీ అబ్బాయి అంటున్నారు ఆస్తిలో సగం ఇచ్చేస్తారా ఏంటి? ఆ సందేహం మీకు అక్కర్లేదు. మా ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయిల్ని కట్టుకోబోయే అల్లుళ్ళకే. కరెక్టేనా? చాలా కరెక్ట్. ఇప్పుడు మీ సందేహం తీరినట్టే కదా? అమ్మయ్యా, ఇక సమస్యలన్నీ తీరిపోయినట్టే. తమ్ముడు, తర్వాత ఏంటి? తర్వాత ఏముంది, పెళ్లి జరపడమే. ఏమైందిరా? నిజంగానే అదిరిపోయిందయ్యా. జోకర్ నాకు వచ్చింది. అయ్యా రా నాగు, రా రా రా. హాస్పిటల్ నుంచి వచ్చేసావా? ఏ సమస్య లేదు కదా?
ఏంట్రా నాకు అరుస్తున్నావు? అయ్యా ఈడనయ్యా పూజ మన కళ్యాణ మండపం నుంచి ఎత్తుకెళ్ళింది ఈడనయ్యా. అవునయ్యా. శివ ఇట్రా. వాడు చెప్పేది నిజమా? మీరే కదా సార్ అందరికీ అలా చెప్పమన్నారు. ఏంట్రా ఏం తెలియనట్టు నడుస్తున్నావు? హలో బ్రదర్, ఐఎమ్ కమింగ్. నువ్వు చెప్పరా, పూజ మన కళ్యాణ మండపం నుంచి ఎత్తుకెళ్ళింది ఎవరు? చెప్పు. వీడే. ఏంటి సార్ మీరు చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? అదే అదే. నువ్వు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వలా? రే నాగో, అంతా తెలుసురా, మాకంతా తెలుసు, నువ్వు ఊరుకో. ఏంటి బావగారు, ఇంతకీ గుండోడు బాధ ఏంటి? అదేం లేదు బావగారు, వాడి తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే ఏదో వాగుతున్నాడు. ఏం తమ్ముడు? అయ్యా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదయ్యా. నార్మల్ గా ఉన్న నాకే ఏం అర్థం కాలేదు. పాపం ఇప్పుడు కోమా నుంచి వచ్చే మీకే అర్థం వచ్చేస్తుంది. నాగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం ఆవేశపడకో, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అయ్యా నేను చెప్పేది వెళ్ళమని చెప్తున్నానా? మిమ్మల్ని కాదు. నువ్వు రా అన్నయ్య, మీరు కూర్చోండి బాబు గారు, కూర్చోండి ఆడుకుందాం. కూర్చోండి. సంతోష్, థ్యాంక్స్. మీ ఒక్కడి ప్రేమ కోసం మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి రిస్క్ తీసుకున్నారు, అది నాకు బాగా నచ్చింది. ఈ సంతోష్కి అందరూ సంతోషంగా ఉండాలి, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వస్తా ఉండు. Cheers. Cheers. బావగారు, మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు పండగలాగా ఉంది. నిజం చెప్పాలంటే డబ్బు కోసమే మీతో సంబంధం కలుపుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు మీ కుటుంబంతో కలిసిపోయాక మా బుద్ధులే మారిపోయాయి అనుకోండి. నిజమే బావగారు, మీరు ఇలా ఫీల్ అయ్యి మాట్లాడడం వింటుంటే నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. బావగారు చెప్పండి. ఇక మీదట కూడా మనం ఇలాగే ఉందాం. అలాగే తమ్ముడు, టైం అయినట్టుంది, భోంచేద్దామా బావగారు? ఓకే, 1 minute. ఇంకోటి ఏమంటావా? ఆంటీ మీకు ఫోన్. హలో లక్ష్మి, భోజనం చేసావా? ఇంకా చేయలేదండి. ఏమిటి లక్ష్మి ఇది, టైం 10 అవుతోంది, ఇంకా భోంచేలేదా? ఆల్రెడీ నీకు ఎసిడిటీ ప్రాబ్లం, టైంకి తినాలి లక్ష్మి. సరే ఇప్పుడే చేస్తాను. లక్ష్మి చెప్పండి. ఐ లవ్ యూ రా. మీ టూ అండి. ఆశ్చర్యవండి. చూసావా తప్పుడు బావగారిని, పెళ్ళానికి ఫోన్ చేసి భోంచేసావా అది ఇది అని ప్రేమగా అడుగుతున్నారు. ఏంటి బావగారు ఇది, మా ఇంట్లో ఈ పద్ధతులేవి లేవు. 2 రోజులైనా సరే మేం భోంచేసిన తర్వాతే ఆ ఎంగిలి కంచాల్లో వాళ్ళు తినాలి, లేదంటే జింకి చిక్క. సరిగ్గా చెప్పావు. తప్పు బావగారు, ఆడవాళ్ళది చాలా చిన్న లోకం. ఇల్లు పిల్లలు భర్త అంటూ ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ మన కోసమే బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని ప్రేమతో చూసుకోవటం మన బాధ్యత కదా. సరే, టైం అయింది, డిన్నర్ చేద్దాం. ఉండండి బావగారు, ఒక్క నిమిషం. నేను హలో వదిలేనా? వదినా, నేను జమ్ములింగాని. ఒక నిమిషం నీ చెల్లెలతో మాట్లాడాలి, ఫోన్ దానికి ఇవ్వు. నాకు ఇది నచ్చింది, చాలా బాగుంది. ఖరీదు
మరిది గారు మాట్లాడారట. అయ్యో నాతోనా? వద్దక్క, మాట్లాడు. వద్దు, నాకు భయంగా ఉంది. మీనాక్షి. హలో, ఎందుకు భయపడుతున్నారు? మాట్లాడండి. ఏమండి? ఏవే మీనాక్షి, భోం చేసావా? నేను ఎప్పుడైనా మీకంటే ముందు తిన్నానా? ఓసే పిచ్చిదారా, ఎంతసేపు భోం చేయకుండా ఉంటే అసిడిటీ వస్తుంది. అయ్యో, అసిడిటీ అంటే? మొద్దు పీరుగా ఏమీ తెలీదు. సరే గాని ఐ లవ్ యూ. మీటు అని చెప్పండి. మీటు అని చెప్పండి అత్తయ్య. చెప్పండి చెప్పండి. మెట్టో. మెట్టోనా అంటే? ఇక్కడేం చేస్తున్నావు? ఏమి లేదనయ్యా. ఏం లేదా? నీకు కూడా హలో, చెప్పండి మావయ్య. అత్తయ్యకి ఇవ్వు. పెద్ద మావయ్య. స్పీకర్ స్పీకర్. అత్తయ్య మీకే ఫోన్. పెద్ద మావయ్య మాట్లాడండి. మాట్లాడండి. హలో శివపార్వతి, నేనే. అన్నం తిన్నావా? ఇంకా లేదండి. త్వరగా తిను మరి, లేదా 8 వస్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి తింటానండి. కూర్చోండి. శివపార్వతి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీటు చెప్పండి. మీటు. సద్దియా.